Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I have chosen a conversation that takes place between a daughter and her family members about her wedding. మనం ఇలాంటి రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రాక్టీస్ చేయటం ద్వారా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలమనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. సో ఇలాంటి ఒక రియల్ లైఫ్ కాన్వర్సేషన్ను చాట్‌జీపీటీ సహాయంతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ we need to request ChatGPT to translate into English. As you can see, I have already requested ChatGPT to translate into English. Just translate into English. అప్పుడు ఎందుకో తెలియదండి, ఈరోజు కొంచెం ఆయాసంగా ఉంది. సో ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్, ట్రై టు అండర్స్టాండ్. దెన్ ChatGPT responded like this: sure, ప్లీజ్ ప్రొవైడ్ ద టెక్స్ట్ యూ వుడ్ లైక్ మీ టు ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. చూడండి, నేను అప్పుడు తెలుగులోనే టెక్స్ట్ ప్రొవైడ్ చేయటం జరిగింది. అప్పుడు చాట్‌జీపీటీ మనకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చింది. చూడండి ఎంత ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఏదైనా విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అనిపించినప్పుడు ఎవరిని అడగాలో తెలియక, ఎలా చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతుంటాం. అలాంటి సందర్భాల్లో చాట్‌జీపీటీని ఉపయోగించి, ఇలా ఫ్రీగా చాట్‌జీపీటీని ఉపయోగించి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయటం ద్వారా, మీ ఎవ్రీడే కాన్వర్సేషన్స్లో యూస్ చేయటం ద్వారా మీకు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు, ఎఫర్ట్లెస్గా నేర్చుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుందండి. అర్థం చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చాలా టిప్స్ ఇవ్వటం జరిగింది, వాటిని కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకు చాట్‌జీపీటీని ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవచ్చు. కూతురు అంటోంది, ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి, ఈ వాక్యాలని చాట్‌జీపీటీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది. వాట్స్ దిస్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ ఆర్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అప్పుడు నానమ్మ అంటోంది, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు కనిపించటం లేదా? ఇలాగే కదండి మన రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్ ఉండేవి. సో వాటిని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత ఈజీనో. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు కనిపించటం లేదా? కాంట్ యూ సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. నాన్నగారు నీకు సంబంధం చూస్తున్నారు. యువర్ ఫాదర్ ఈజ్ లుకింగ్ ఫర్ అన్ అలయన్స్ ఫర్ యూ. సంబంధం అంటే ఏంటండి? అలయన్స్ అని చెప్పేసి, లేదా లుకింగ్ ఫర్ ఎ మ్యాచ్ ఫర్ యూ అని చెప్పేసి అంటారు. లేదు అంటే మ్యారేజ్ ప్రపోజల్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు కూతురు అంటోంది, అంటే తనకి మనవరాలు, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఎనీ టైమ్ సూన్. ఇప్పట్లో కానీ లేదా అప్పుడే అనేటువంటి సందర్భాల్లో మనం ఎనీ టైమ్ సూన్ అని యూజ్ చేయాలి. నాకు బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని ఉంది. ఐ వాంట్ టు స్టడీ వెల్ అండ్ గెట్ ఎ జాబ్. నానమ్మ అప్పుడు, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. అప్పుడు కూతురు అంటే తన మనవరాలు అంటోంది, అలా అంటావేంటి, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా? ఇక్కడ మనం ఏంటంటే మన తెలుగులో చెప్పిన మాటలకి యాక్యురేట్గా ట్రాన్స్లేషన్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదండి. అప్పుడు చాట్‌జీపీటీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆ సిచ్యువేషన్లో మోస్ట్ కామన్లీ యూస్డ్ ఎక్స్ప్రెషన్స్ ఏవి ఉంటాయో వాటిని మనకు సజెస్ట్ చేస్తుంది. వాటిని మనం అర్థం చేసుకొని యూస్ చేయాలి. వై డూ యూ సే దట్? హ్యావ్ ఐ రీచ్డ్ ద ఏజ్ టు గెట్ మ్యారీడ్. నేను పెళ్లి చేసుకునేటువంటి, నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా అని చెప్పేసి చెప్పడం అనమాట. అప్పుడు మళ్ళీ కూతురు అంటుంది, నా తోటి వారంతా చదువుకుంటున్నారు. ఎవ్రీ వన్ ఇన్ మై ఏజ్ గ్రూప్ ఈ స్టడీయింగ్. నా తోటివారు, మన సమకాలికులు అని చెప్పేటప్పుడు కాంటెంపరీస్ని
మై ఏజ్ గ్రూప్ అని మెన్షన్ చేస్తాం కదండి, అలాగే ఎవ్రీవన్ ఇన్ మై ఏజ్ గ్రూప్ ఈ స్టడీయింగ్. నానమ్మ అప్పుడు అంటుంది, మన పక్కింటి సునీత పెళ్లి చేసుకోలేదా? డిడింట్ అవర్ నైబర్ సునీత గెట్ మ్యారీడ్? నైబర్ అంటే ఏంటండి? పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అని చెప్పేసి అంటాం, లేదా నెక్స్ట్ డోర్ అని కూడా యూస్ చేయవచ్చు. తను పెళ్లి చేసుకోలేదా అంటే అప్పుడు కూతురు అంటుంది, తను పెళ్లి చేసుకున్నాక ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ ఆయన మీద ఆధారపడవలసి వస్తుంది. ఐ నో హౌ మచ్ షీ సఫర్స్ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. షీ హ్యాస్ టు రిలై ఆన్ హర్ హస్బెండ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్. రిలై ఆన్ అనొచ్చు, లేదంటే డిపెండ్ అపాన్ అని కూడా అనొచ్చు. ఇలా ఆల్టర్నేటివ్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. సో అది అలుసుగా తీసుకొని ఆయన ఆమెను ప్రతిరోజు చులకనగా చూస్తుంటాడు. హీ టేక్స్ దట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ లుక్స్ డౌన్ ఆన్ హర్ ఎవ్రీ డే. చూడండి, ఇక్కడ మరో 2 ఫ్రేజల్ వర్బ్స్ని యూజ్ చేయడం జరిగిందండి. టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఏదైనా అలుసుగా తీసుకోవటం అని చెప్పేసి సందర్భాల్లో వాడతాం. అదేవిధంగా లుక్ డౌన్ ఆన్ సంబడి అంటే ఎవరినైనా చిన్న చూపు చూడటం అనమాట, చులకనగా చూడటాన్ని లుక్ డౌన్ ఆన్ అని చెప్పేసి అంటాం అనమాట. కూతురు అప్పుడు, నా కాళ్ళపై నేను నిలబడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. అక్క పెళ్లి చేయడానికి నాన్న అప్పు చేశారు, అది ఇప్పటి వరకు తీరలేదు. డాడ్ టుక్ ఎ లోన్ ఫర్ మై సిస్టర్స్ వెడ్డింగ్. ఇట్ హ్యాజంట్ బీన్ పెయిడ్ ఆఫ్ యెట్. ఇఫ్ దెర్ ఈస్ అనదర్ వెడ్డింగ్ నౌ. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటే అప్పు పెరుగుతుంది కదా. ద డెట్ విల్ ఇంక్రీజ్ రైట్. ఇఫ్ దెర్ ఈస్ అనదర్ వెడ్డింగ్ నౌ ద డెట్ విల్ ఇంక్రీజ్ రైట్. అప్పు తీరలేదు అంటే చెల్లించలేదు అని ఇక్కడ సందర్భం. ఇట్ హ్యాజంట్ బీన్ పెయిడ్ ఆఫ్ అంటే క్లియర్డ్ అని చెప్పొచ్చు, లేదంటే సెటిల్డ్ అని కూడా, అలాంటి వర్బ్స్ కూడా యూజ్ చేయవచ్చు. నేను కొంతకాలం ఉద్యోగం చేసి నాన్నకు సహాయం చేస్తాను. ఐ విల్ వర్క్ ఫర్ సమ్ టైమ్ అండ్ హెల్ప్ డాడ్. అప్పు తీరాక నా పెళ్లి విషయం ఆలోచిద్దాం. ఆఫ్టర్ ద డెట్ ఈజ్ సెటిల్డ్ వీ కెన్ థింక్ అబౌట్ మై మ్యారేజ్. మళ్ళీ కూతురు అంటుంది, ఈలోగా మీరు మళ్ళీ పెళ్లి మాట ఎత్తితే ఊరుకోను. ఇన్ ద మీన్ టైమ్ ఇఫ్ యూ బ్రింగ్ అప్ ద టాపిక్ ఆఫ్ మ్యారేజ్ అగైన్. చూడండి, ఇక్కడ ఈలోగా అనేటువంటి సందర్భాల్లో ఇన్ ద మీన్ టైమ్ అని యూజ్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావటాన్ని బ్రింగప్ అనేటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాం అన్నమాట చెప్పడానికి. సో ఇఫ్ యూ బ్రింగ్ అప్ ద టాపిక్ ఆఫ్ మ్యారేజ్ అగైన్ ఐ వోంట్ స్టే క్వైట్. అంటే ఊరుకోను అంటే స్టే క్వైట్ అని, కానీ ఐ వోంట్ స్టే క్వైట్ అనొచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో ఆల్టర్నేటివ్స్ ఐ వోంట్ స్పేర్ యూ, ఐ వోంట్ టాలరేట్ ఇట్, ఇలాంటివి మనం డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు నాన్నమ్మ అంటుంది, చూసావారా నీ బిడ్డ ఎంత పొగరుతో మాట్లాడుతుందో. ఇలా మన ఈ చూసావారా రా అనేది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అది ఇంగ్లీష్లో అలా ఉండదు కదా. సో అప్పుడు హ్యావ్ యూ సీన్ హౌ అరోగెంట్లీ యువర్ డాటర్ స్పీక్స్. నీ కూతురు ఎంత పొగరుతో మాట్లాడుతుందో చూసావా అని చెప్పేసి అంది. అప్పుడు కూతురు అంటే తన మనవరాలు, అది కాదు నాన్నమ్మ, నీకు ఏమీ అర్థం కాదు. దట్స్ నాట్ ఇట్ గ్రాండ్మా, యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీ రోజుల్లో అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. ఇన్ యువర్ డేస్ పీపుల్ యూజ్ టు మ్యారీ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎ యంగ్ ఏజ్. చిన్నప్పుడే అంటే ఎట్ ఎ యంగ్ ఏజ్ అని చెప్పేసి, అలాగే పెళ్లి చేయటాన్ని మ్యారీ ఆఫ్ అని చెప్పేసి అంటారు అనమాట. మ్యారీ ఆఫ్. సి ఇక్కడ మనం ఒక చిన్న డిఫరెన్స్ నోటీస్ చేయాలండి. గెట్టింగ్ మ్యారీడ్ టు సమ్వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యారీయింగ్ సంబడి ఆఫ్. ఓకేనా? ఐ మీన్ గెట్టింగ్ సంబడి మ్యారీడ్ అది డిఫరెంట్ అనమాట, అంటే పెళ్ళి చేసేవారు అనమాట వాళ్ళు ఇక్కడ. సో that's not it grandma, you don't understand anything. In your days people used to marry off girls at a young age. Nowadays ఈ రోజుల్లో కనీసం 21 సంవత్సరాలు దాటని అమ్మాయికి పెళ్లి చేస్తే నేరం. పెళ్లి చేసిన వాళ్ళందరినీ జైల్లో పెడతారు. ఈ వయసులో నీవు జైలుకు పోవడం అవసరమా? Nowadays marrying off a girl who hasn't turned 21 is a crime. 21 సంవత్సరాలు దాటని అమ్మాయికి పెళ్లి చేయటం నేరం. దే పుట్ ఎవ్రీవన్ హూ గెట్స్ దెమ్ మ్యారీడ్ ఇన్ జైల్. ఓకే, అంటే ఏంటి? ఎవరైతే వాళ్ళకి పెళ్లి చేస్తారో
వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడతారు. దే పుట్ దెమ్ ఇన్ జైల్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. డూ యూ రియల్లీ వాంట్ టు గో టు జైల్ ఎట్ దిస్ ఏజ్? ఈ వయసులో నువ్వు జైలుకి వెళ్ళాలని అనుకుంటున్నావా? ఈజ్ ఇట్ నెససరీ ఫర్ యూ? ఇది నీకు అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. అలాగే నానమ్మ, నన్నెందుకు జైల్లో పెడతారు? పెళ్లి చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు, నీ ఇష్టం, నేను ఇక ఏం మాట్లాడను. గ్రాండ్ మదర్, వై వుడ్ దే పుట్ మీ ఇన్ జైల్? గెట్ మ్యారీడ్ ఇఫ్ యూ వాంట్ ఆర్ డోంట్, ఇట్స్ అప్ టు యూ. నీ ఇష్టం అంటే ఇట్స్ అప్ టు యూ. ఐ వోంట్ సే ఎనీథింగ్ మోర్, నేను ఇంకేమీ మాట్లాడను. ఎనీథింగ్ మోర్ అంటే ఇంకేమీ మాట్లాడను అని గ్రాండ్ మా చెబుతోంది. నాన్న అప్పుడు కల్పించుకొని, ఓకే అమ్మ, బాగా చదువుకో, నీ చదువు పూర్తయ్యాకే నీకు ఇష్టమైనప్పుడే నీ పెళ్ళి చేస్తాను. ఓకే డియర్, స్టడీ వెల్, ఐ విల్ గెట్ యూ మ్యారీడ్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్ వెన్ ఎవర్ యూ విష్. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ వెన్ ఎవర్ యూ విష్. అప్పుడు కూతురు థ్యాంక్ యూ డాడీ అని చెప్తుంది అనమాట. సో ఇలా ఈ కాన్వర్సేషన్ ఎండ్ అవుతుంది. చూశారు కదండి, ChatGPT మనకి ఇంత చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తున్నప్పుడు నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటండి? డబ్బులు పెట్టి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం అనేది మనకు వీలు కానప్పుడు, ఒకవేళ డబ్బులు పెట్టలేని స్థితి ఉన్నప్పుడు, ఇలాంటి ఫ్రీగా యాక్సెస్ దొరికేటువంటి ChatGPTని ఉపయోగించుకోవడం అనేది తెలివైన పని. ఇట్స్ ఎ వైజ్ థింగ్. ఓకే, సో మీరు ChatGPTని ఉపయోగించి ఇంగ్లీషు వీలైనంత తొందరగా నేర్చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హిట్ దట్ లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ who want to improve their English. Happy learning.